మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని దంతలపల్లి గ్రామంలో ఉన్నాం. దంతలపల్లి గ్రామంలో ఒక మామిడి ఎగుమతి దిగుమతి మార్కెట్ ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కల మన మహబూబాబాద్ జిల్లాలో చుట్టుపక్కల ఉన్నటువంటి మామిడి తోటలో పండించే పంటలు మొత్తం ఇక్కడికి మార్కెట్కి రైతులు తీసుకొస్తాం. ఉద్యానం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి రైతులు ఇక్కడ రిజల్ట్స్ కూడా తీసుకొచ్చి మనం రకరకాల మామిడి పళ్ళు మొత్తం మార్కెట్ ఉన్నాయి. అంటే మామిడి పళ్ళు తోటపూరి కానీ, బంగళపల్లి, హిమాయత్, చాలా రకాల మామిడి పళ్ళు మాత్రం మార్కెట్లు మాత్రం మనకి ఇక్కడ దర్శనం వస్తాయి. చూస్తే మనకి తిరుగుబడి అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, సూర్యాపేట కానీ, ఖమ్మం ఇతర తదితర ప్రాంతాలకి మామిడికాయలు తీసుకుని క్రమంలో మొత్తం మనకి రెంట్ అంటే వాహనాలు రెంట్ కావట్లేదని చెప్పేసి రైతులు ఇక్కడికే మార్కెట్ ఆశ్రయిస్తుంటారు. ప్రస్తుతం రిజల్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ, యూపీ, ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఇతర రాష్ట్రాలకి ఇక్కడ నుంచి ఎక్స్పోర్టింగ్ చేస్తున్నారు. మన రిజల్ట్ తీసుకోవచ్చు. దీన్ని చక్కగా అంటే వాటిని ట్రైలలో అమర్చుకుంటే ఒకదానికి ఒక లేయర్స్ లెక్క పేపర్స్ అమర్చడానికి గడ్డలో పెట్టుకుని వాటికి గాలి కూడా సోకకుండా వాటిని ఏ విధంగా అమర్చున్నామని చూస్తున్నప్పుడు వాటిని ఏ విధంగా వాటిని అమరుస్తున్నారు, అందంగా ప్యాకింగ్ చేస్తున్నారు. వాటికి గాలి తగలకుండా కూడా ట్రే చుట్టూ కూడా గడ్డ అమర్చి పేపర్లు చుట్టేసుకొని వాటికి ఒక మాడిపండుకు మాడిపండు మధ్య కొంచెం గాలి వచ్చి బేస్మెంట్ విధంగా మనం మార్చుకొని ఇక్కడ నుంచి ప్యాకింగ్ ఒక ఈ సిస్టమ్ అయిపోయింది. నెక్స్ట్ సిస్టమ్ దగ్గర మళ్ళీ ప్యాక్ చేసినటువంటి ట్రైలను కూడా వేరే లారీ లోడ్ ఎక్కించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మన యూజర్స్ తీసుకొని పూర్తిగా అంటే దంతలపల్లి మార్కెట్ లో ఉన్నటువంటి మాల్ మార్కెట్ ఉన్నటువంటి సుమారు 200 మంది ఇక్కడ కూలీలు పట్టిన పనిచేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వీళ్ళకి ఇదే పనిగా ఉంటున్నారు. వీళ్ళు ప్రస్తుతం అంతా మాట్లాడుకుంటుంది మామిడి రైతులు వాళ్ళు అడిగేస్తున్నారు. భయ ఎట్లు చెప్పాం మార్కెట్ పరిస్థితి ఉన్నది కలిస్తే మంచిగానే ఉంది, కానీ రేటు మాత్రం కొంచెం తక్కువ ఉన్నది. మరి అందు గురించి రైతులము ఎంత గాలి దుమాతో చాలా నష్టపోయామండి. అందు గురించి ఎంత చేసినా కూడా మేము అంత కష్టపడ్డా కూడా దాదాపు సంవత్సరం దాకా కష్టపడి చేసినా కూడా గాలి దుమాతో చాలా నష్టపోయాం. అందు గురించి కొంచెం రేటు ఎక్కువ పెంచాలని మేము కూడా రైతులు కోరుతున్నాం. ఎన్ని తీసుకొచ్చింది? ఎంత ఎన్ని టన్నులు తీసుకొచ్చింది? 3 టన్నులు తీసుకొచ్చినాయండి. 3200 పడ్డది. ఇతర ప్రాంతాలకి విజయవాడ కానీ, సూర్యాపేట కానీ, హైదరాబాద్ పోతే మరి ఎక్కువ లేదండి. ఇక్కడ రేటు తక్కువ. మరి దంతాలపల్లి వరకే, వరంగల్ కూడా 43-44 పడ్డదండి. ఇప్పుడు అంటే 3 రోజులకి ఇస్తాము. ఇక్కడ దాదాపు 38-32 ఇట్లా పడుతుంది. కాయ మంచిగానే ఉన్నాయి. చూసినా ఏం చెప్పాలి కానీ మన చెల్ల పైన ఏమై రైతులం మరి మేము ఏం చెప్తాము? ఏం సారా అంటే గంతే అదే రేటు మీద ఉందని చెప్తాము. ఏం చెప్పాలి? మీరు చెప్పండి ఎట్లుందండి పరిస్థితి ఇక్కడ? ఇక్కడ ఏముందండి, రేట్ లేదండి. రేట్ లేదు. మేము లక్షలకు తోటలు బట్టి గాలి దుమ్మలకు నష్టపోయినాం అందరం రైతులం. వీడికొస్తున్నాం రేట్ లేదు. ఎంత మంచి కాకైనా రేటు డౌన్ 30,000-20,000 టన్ను ఉన్నది. మరి మేము కవులు మేము పట్టినాం కానీ పోయేటట్టు లేదు పరిస్థితులు. గాలి దుమ్మలకు వాతావరణాలు బాగాలేవు. ఈ సంవత్సరం మొత్తం లాస్లో ఉన్నామండి. రేట్ లేదు. మార్కెట్ కొత్తే పెట్టుబడి మేము దాదాపు 2-3 లక్షలు మందులకే అయినాయి పెట్టుబడులు. ఒక 10 లక్షల కాదు 2 లక్షల పెట్టుబడి వచ్చింది మందులకు. పెట్టుబడి రాలేదండి, దిగుబడి రాలేదండి. రేటు డౌన్ ఉన్నాక ఎట్లా వస్తుంది? రేట్లనే కలిసి రావాలి. బయట మార్కెట్ పోవచ్చు, విజయవాడకి, సూర్యాపేట, హైదరాబాద్ పోవచ్చు కదా. మరి పోవచ్చు అంటే ఇక మరి అంతా ఎక్స్పోర్ట్ అక్కడ పైన గుంజాలండి. మరి అంటే చెట్లు నడితే పైన ఎక్స్పోర్ట్ లేదు, కాల్పులు ఇవి జరుగుతున్నాయి అని చెట్లు అంటారు. పరిస్థితి అట్లా సార్, రేట్ అయితే లేదు. కాయ కూడా మంచిగా ఉంది కానీ సైజ్ కూడా రేటు డౌన్ అనేది. నష్టపోతున్న రైతులు అంతా గాలిదం కూడా వచ్చి కొన్ని టన్ను రాలిపోయింది. ఇది కొత్త రేట్ లేదు. కాయ కూడా మంచిగా సైజు రేట్ డౌన్ ఉంది సార్. ఎన్ని మేము 2 టన్నులు వచ్చినాం. ధర 24,000 పడ్డాయి సార్. 24,000 పడ్డది ధర. బయటకు పోవచ్చు ఇక మనం కొద్దిగా పోయినా గంటలకి మొత్తం దగ్గర ఉందని ఇక్కడ అమ్ముకుంటున్నాను. చెప్పు మార్కులు చాలా రకాల మామిడి పళ్ళు ఉన్నాయి. మనకంటే ధరను బట్టి కాయని బట్టి ఉంటుందా? ధరను బట్టి కాయని బట్టి కూడా రేట్ ఉంటుంది. కాయని చూసి రేటు ఇక మంచిగా ఉన్నది, దానికి చెడ్డ పెడతారు. కొంత మటానికి ఇంకా రైతున్నారు అన్న. ఇప్పుడు మీరు తీసుకొచ్చారు కదా, ఎట్లా పడుతున్నారు? 37 రూపాయలు ఉండే.
అంటే ధర ఆశించిన ధర పడ్డది మరి మనం సగం ఇప్పుడు గాలికి సగం పోయింది, మనం అనుకున్న రేటు రాలేదు, ఎట్లానే లాస్. ఇప్పుడు ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి తీసుకొచ్చి ఇప్పుడు లాస్ట్ కి పరిస్థితి వచ్చింది. ఎట్లుందన్న పరిస్థితి రైతులు? అసలు ఏం చేస్తాం మరి? ఓ వాళ్ళు ఒక రేట్ చెప్తే మనం దానికే ఉండాల్సి వస్తుంది. మనం అనుకున్న రేట్లు ఇక్కడ నడుస్తలేవు కదా, ఎత్తుకపోమంటారు. ఇప్పుడు ఇటు ఛార్జీలు అటు ఛార్జీలు, నిన్న మన లేబర్ దొరకగానే చాలా ఇబ్బంది అయింది. సగం అట్లా పోయింది, గాలి వానతో సగం పోయింది. ఇప్పుడు ఆంజనేయుడికి తీసుకొచ్చి ట్రాక్టర్ ఛార్జీలు, మళ్ళీ లేబర్ ఛార్జీలు, ఈడ మళ్ళీ ఈడ కాదు అంటే మళ్ళీ వేరేకది పోవాలంటే మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ ఛార్జీలు పెట్టి ఎంత పోలేక కూడా రైతులు ఇక్కడనే ఎంత అయినా పర్లేదని వదిలేస్తున్నారు. బయట సూర్యాపేట కానీ విజయవాడ కానీ అటు హైదరాబాద్ లో పోతే ధర పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇట్లున్నది, అంత దూరం పోయిన తర్వాత ఆడ కూడా ఇట్లనే ఉంటే ఇంకా డబల్ నష్టపోవాల్సి వస్తుంది కదా, ఇది ఒక భయం. మామిడి రైతులకు మరి ఏమైనా ఆశలు లేకపోతే ఆశలు గల్లంతారు అసలు? ఆల్రెడీ 2 టన్నుల దాకా రాలిపోయింది, ఇప్పుడు సగం మళ్ళీ 2 టన్నులు వచ్చింది అంతే. మనం అనుకున్నాం. మీరు చెప్పండి ఎట్లుంది పరిస్థితి? ఏం లేదన్న, పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇక్కడికి వచ్చేసరికి మార్కెట్ ప్రైస్ ఇక్కడ మేము ఆశించింది ఏమో 42 దాకా పెడతా అనుకున్నాం. ఆ మార్కెట్ రేట్ 42 అనేది హైయెస్ట్ రేట్ అయ్యింది. మాకు ఇప్పుడు వచ్చిన కాయ తెంపుకొచ్చి తీసుకొచ్చి కూలీలు ఒక్కళ్ళు 700-800 రూపాయలు అడుగుతారు పోతకి. ఆ సగం కాయలు పోయినాయి వడగాళ్ళు వర్షానికి. నష్టానికి రైతులకు ఆదుకునే నాడు ఇవ్వలేడు. మాది మేమే పొట్ట తిప్పుకొని చేసుకోవడం తప్ప ఇంకో ఆశించడానికి ఏం లేదు మాకు. నష్టమో లాభమో దూరం పోవాలంటే మళ్ళీ అది పోయిన తర్వాత 37 పడితే మళ్ళీ ఆగం అవుతాం, ఇంకా లాస్ అవుతాం. ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అన్ని మా మీదనే పడతాయి. దానివల్ల ఎక్కడికి వచ్చిన లాభం అక్కడనే అన్నట్టు ఇక్కడనే అమ్ముకొని పోవాల్సి వస్తుంది. దాంట్లో మామిడికాయ పరిస్థితి ఈ మధ్య కాలంలో గాలిదుమ్మలు వర్షాల కారణంగా మార్కెట్ కొద్దిగా డౌన్ జరగడం, రేటు నడుస్తుంది. గత ముందు వారం మంచి రేట్ వస్తుండే, రైతులకు అనుకూలంగా ఉండే. ఇప్పుడు కొద్దిగా నష్టాల ఇబ్బందులలో ఉన్నారు. వర్షాలు వాతావరణం అనుకూలించక కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. సుమారు ఎన్ని టన్నుల వరకు వస్తుంది మార్కెట్ మనకి మొత్తం ఎక్స్పోర్టింగ్ కానీ ఇంపోర్ట్ కానీ? ఈ రోజు సుమారు 70-80 టన్నులు వచ్చింది. ఎక్కువ ధర ఏమనుకుంది? హిమాయత్ కానీ ఏ రకాలు ఉన్నాయి మన దగ్గర? బంగనపల్లి, హిమాయత్, తోటాపూరి, ఇంకా చిన్న నాట్లు రసాలు వస్తాయి. వీటికి అధికంగా ధర వలుతున్నాయి. రైతులు ఏ విధంగా? రైతులు కొద్దిగా సంతోషంగానైతే లేరు ఇప్పుడున్న పరిస్థితికి. వాతావరణం అనుకూలించక వాళ్ళు కానికాయలు కూడా తెంపుకురావడం జరుగుతుంది. దానివల్ల అనుకూలమైన రేట్లు రావట్లేదు. ధరలు పెరిగే ఛాన్స్ ఉందంటే ముందు బిఫోర్ స్టార్టింగ్ మార్కెట్ లో 70-80 అమ్మింది, 62-80 అమ్మింది. ఇప్పుడు వాతావరణం బాగాలేక కొద్దిగా డౌన్ ఫాల్ అయింది. మీరు మామిడి రైతులకి ఏం చెప్తుంది మన మామూలుగా సూచన సలహాలు కానీ? మామిడి రైతులకు ఏంటంటే చూసి వాతావరణం అనుకూలం బట్టి చూసి తయారైన కాయలు మాత్రమే తెంపుకురావడం వల్ల మార్కెట్ స్టాండర్డ్ ఉంటుంది. కాయలను తేవడం వల్ల మంచి కాయ కూడా రేట్ డౌన్ అవుతుంది. అది మెచ్యూరిటీ కాకపోవడం వల్ల ఏంటంటే మూతికాయ డ్యామేజ్ అయ్యి అక్కడికి పోయినాక ఈ నుంచి 1,50,000 ట్రాన్స్పోర్టేషన్ పెట్టి అలా పడేయవలసి వస్తుంది. అది ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. మామిడి రైతుల పరిస్థితి చాలా దీనంగా చెప్తున్నారు. ఎందుకంటే సుమారు లక్షల పెట్టుబడి పెట్టుకుని ఇక్కడ మార్కెట్కి వచ్చి అమ్ముకుందాం అంటే మాత్రం ఇక్కడ సరైన ధర వాళ్ళకుండా కూడా మళ్ళీ ఇక్కడి నుంచి మరి వేరే ఇతర అంటే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ అమ్ముకుందామన్నా కూడా అక్కడ కూడా అదే పరిస్థితి ఉంటే అది ఇక్కడ లాస్ కావాలి, మళ్ళీ అక్కడ వేరే అక్కడ లాస్ కావాలని చెప్పేసి వాళ్ళు తీవ్ర ఆవేదన చెందుతారు. అంటే ఇప్పుడు పరిస్థితుల్లో మళ్ళీ అంటే సంబంధించినటువంటి మార్కెట్ యజమానులు కానీ కొంచెం ధరలు చూసి వాళ్ళకి పెడితే మనకు కనీసం మద్దతు వస్తుంది, పెట్టిన పెట్టుబడి వస్తుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు రైతులు ఆవేదన చేస్తున్న పరిస్థితి ఉంది.